బాగుంది, చాలా బాగుంది. నా కోసం నీ పాటలు, నన్ను ఇంప్రెస్ చేయడానికి నీ పాటలు. కానీ నాకేమో నువ్వు సేల్స్ మ్యాన్లా సోప్లో సాక్స్లో కొనమని అడుగుతున్నట్టుందే. అయినా ఇలా ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు పడిపోతారా? నువ్వు నన్ను ఇంప్రెస్ చేస్తున్నట్లేదు, ఏడిపిస్తున్నట్టుంది. నీ ఇష్టానికి నా అవసరానికి సెట్ అవ్వదు. సో ప్లీజ్ ఇలా మనుషుల్ని వస్తువుల్ని అమ్ముకోవడం ఆపే. అవసరాలకి అన్ని కొని తెచ్చుకో, కొన్ని ఇష్టాలకు అవసరాలతో పని ఉండదు. ఆహా, అవునా? అయితే చూపించు. నా మీద నీకెంత ప్రేమ ఉందో చూడాలనుంది. ఈ 10 నిమిషాల్లో చూపించు. ఫస్ట్ నేను సేల్స్ మ్యాన్ చేస్తావు, ఇప్పుడు అమ్మేసుకోమంటున్నావు. ఇంట్రెస్టింగ్. ప్రేమ గురించి చెప్పాలంటే చాలా చిన్నది, అంతే బరువైంది, బాగా లోతైంది కూడా. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది అనుకో. ప్రేమ గురించి మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు బుజ్జి. నన్ను ఎవరు అడగలేదు, నేనే ఎవరికి చెప్పలేదు. అయినా పెన్కి పేపర్కి రిలేషన్ ఏంటో నాకు తెలియదు బుజ్జి. పెన్ లేకపోతే పేపర్కి, పేపర్ లేకపోతే పెన్కి వాల్యూ ఉండదు. ఇది చాలదా రిలేషన్ ఏంటో చెప్పడానికి? నీకోటి చెప్పనా, మా అమ్మకి నా మీద నమ్మకం, నేను అనుకున్న సాధిస్తానని. మా నాన్నకి నా మీద నమ్మకం, నేను ఎప్పుడు భయపడినని. నాకు నా మీద నమ్మకం, నేను ఎప్పుడు తప్పు డెసిషన్ తీసుకున్నాను. ఈ నమ్మకాలు చాలువా నేను నీకు కరెక్ట్ అని చెప్పడానికి? అయ్యి బాబోయ్, నేను ఇంప్రెస్ చేస్తున్నానులే తెలియదు కానీ బుజ్జి, నన్ను మాత్రం బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను. సరదాగా కనుకొట్టి విల్లితో సెటరేసి కోపంగా చూస్తే సైలెంట్ గా సైడ్ అయిపోయే సాధారణ అబ్బాయిని బుజ్జి నేను. నాలాంటి వాడు అందరు అమ్మాయిల దగ్గర నిలబడలేడు. ఏదో చూసావా వెళ్ళిపోయావా అంతే బుజ్జి. కానీ నాలాంటి అబ్బాయిని నీలాంటి అమ్మాయిని నిలబెట్టేసింది అక్కడ, ఆ రైల్వే స్టేషన్ లో, అదే ప్లాట్ఫామ్ మీద అలాగే నిలబెట్టేసింది బుజ్జి. నేను ఇంకా అక్కడే ఉన్నాను. అక్కడి నుంచి ఎలాలో తెలియక ఇలానే వెనకాల తిరుగుతున్నాను బుజ్జి, తిరుగుతూనే ఉన్నాను. నా ప్రేమ ఎంత ఉందో చూపించుకున్నావు కదా, నా కళ్ళలోకి చూడు, అదే తెలుస్తుంది. ఇంకేంటి బుజ్జి, వెళ్ళరానా? ఉంటావు మరి. ఎంతకీ ఏం వడబొచ్చావేటి? బాగానే వర్కౌట్ చేసాబా, ఇంకెందుకు? అంత లేదు కానీ పద వెళ్దాం. అలా కాదే, చూడరా అమ్మాయి ఎలా చూస్తుందో నీకోసం. రెండే వెళ్దాం. పిచ్చా ఏంటి, దీనికోసమేనా ప్రోగ్రామ్ చేంజ్ ఫాలోయింగ్ లను? గొప్పరా నువ్వు. ఎరా నువ్వు చెప్తావా లేక? ఆపు, ఒకసారి అందరూ వెళ్ళరని చెప్తాను. అలా కాదురా, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి 40 సెకండ్ల పాటు కళ్ళలో కలిపి చూసాడనుకో, మనల్ని ట్రాన్స్ఫర్ అయిపోద్దా? ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఇంక దాంతో మనకు పని లేదా? పదండి వెళ్దాం. ట్రాన్స్ఫరా? అదేంటిది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫీలింగ్ ఉంటుందిరా, భలే ఉంటుందిరా. అది ఎంజాయ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఎంజాయ్ చేయను. మీరు ఎక్కువ ఫీల్ అవ్వకుండా నన్ను ఫాలో అయిపోండి. పాపం రా అమ్మాయి. మరి నన్ను ఎందుకు ఇంప్రెస్ చేయలేదు? రండి, వస్తున్నాం బా. ఎవరు కొన్నావు? అమ్మాయి దగ్గర ఏమైంది? ఏం లేవా, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. హలో. హే దీపు, ఎలా ఉన్నావే? చెప్పు. బాగున్నా. ఎక్కడున్నావు? ఇంట్లో. హాస్టల్కి ఎప్పుడు వస్తున్నావు? అదే ఆలోచిస్తున్నా. ఏమైంది? రేయ్ రేయ్ అమ్మాయి దగ్గరికి వెళ్దాం రా, వెయిట్ చేస్తుందేమో. ఎందుకురా, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. అవనే ఏం స్టార్ట్ అయింది? ఎలా తెలిసిందిరా? అలా కాదురా బాబు, వాడు బాగా గుర్తొస్తున్నాడే, మర్చిపోలేకపోతున్నా. డిస్టర్బ్ చేసేసాడు. అవునా, ఎవడేవాడు? ఆ అమ్మాయిని ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ లో చూసినప్పుడు బుజ్జి అన్నాను.
అప్పుడు అదేముంది? అదే లాస్ట్ లో నా ఫిలాసఫీ చెప్పినప్పుడు 6 సార్లు బుజ్జి అన్నాను. అప్పుడు దాని ఫీలింగ్స్ చూడాలరా. నాకు తెలియదు బుజ్జి, బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నాను బుజ్జి. ఇది సరిపోదా బుజ్జి? నేను ఇంకా అక్కడే ఉన్నాను బుజ్జి, ఇలానే వెనకాల తిరుగుతున్నాను బుజ్జి, తిరుగుతూనే ఉన్నాను బుజ్జి. నువ్వు మారవరా. ఒకసారి వాడిని కలుస్తా, ఈ డిస్టర్బెన్స్ కి సొల్యూషన్ ఏంటో కనుక్కుంటా. నన్నే వదిలేసి వెళ్ళిపోతాడా వాడు? నీకు కావాల్సింది కూడా అదే కదా కాక, మరి ఇంకేంటి? వెళ్తా, కనుక్కుంటా. గెట్ రెడీ. రే, అమ్మాయిలు మాత్రమే తెప్పించుకుంటారా? ఏ మనకి పర్సనెస్ లేదా? మనకి ఈగో లేదా? లవ్ కి పర్సనెస్ బేస్మెంట్ అయితే ఈగో బిల్డింగ్ లాంటిదా? మరి అమ్మాయి సంగతి ఏంటి? వెయిట్ చేయని, వెయిటింగ్ బాగుంటుంది. వీళ్ళిద్దరు ఇప్పుడు కలవకపోయినా రేపొద్దున బలంగా కలుస్తారు.